F2 సక్సెస్ ను రిపీట్ చేయాలని వెంకటేష్ నటిస్తున్న మరో మల్టీ స్టారర్ వెంకీ మామ షూటింగ్ నిన్న రాజమండ్రిలో మొదలైంది. F2 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంలో కామెడీ పార్ట్ బాగా ప్రభావం చూపింది అన్న కామెంట్స్ రావడంతో వెంకీ మామ సినిమాలో కూడా అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. నెల రోజులు ఎక్స్ట్రా టైం తీసుకుని మరి ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఈ మూవీలో విపరీతంగా చూపించబోతున్నట్లు టాక్ వినబడుతోంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వెంకీ మామ మూవీని నిన్న మొదలుపెట్టిన ఒక నెగటివ్ సెంటిమెంట్ ఈ సినిమాను నిన్న ప్రారంభం రోజు నుండి వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో చైతన్య మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి ఈ మూవీలో స్క్రిప్ట్ రీత్యా ఎమోషనల్ పార్ట్ ఎక్కువట. అయితే F2 కావడంతో ఎమోషనల్ తో పాటు హాస్యం పార్ట్ కూడా ఈ సినిమాలో పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. భావోద్వేగాలు పండించడంలో వెంకటేష్ సమర్థతను దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుని ఇప్పుడు కామెడీ పార్ట్ ను పెంచడంతో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విషయంలో తిక్కమక పడుతున్నట్లు టాక్ వినబడుతోంది. దీనికి తోడు నాగ చైతన్య నటించిన యాక్షన్ సినిమాలన్నీ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ మూవీలో కూడా చైతు యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సెంటిమెంట్ రీత్యా ఆ సీన్స్ ను తగ్గించామని నిర్మాత సురేష్ బాబు సూచించినట్టు తెలుస్తోంది. చైతు కెరియర్ కు సంబంధించి త్వరలో విడుదల కాబోతున్న మజిలీ విషయంలో సమంతపై ఆధారపడితే వెంకీ మామ విషయంలో చైతు తన మేనమామ వెంకటేష్ పై ఆధారపడుతున్నాడని అనుకోవాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.